నెలలో మణిపూర్లో జరిగే నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేసేందుకు స్టేట్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా ఉండూరులో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో అక్టోబర్ 18, 19 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఫెన్సింగ్ పోటీలు లాంఛనంగా ప్రారంభించారు. 12వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్ 14 బాలురు బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ కి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా మారింది. పాఠశాల ఆవరణలో ఫెన్సింగ్ పోటీలను అతిథుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మక 12వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్ 14 బాలురు బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ కి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, గౌరవ అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ నియోజకవర్గం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, అతిథులుగా జనసేన ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, తుమ్మలపల్లి రమేష్, ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ జేఎస్వి కృష్ణమోహన్, మాజీ ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి నాగేశ్వరరావు, ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలనతో ఈ పోటీలను ప్రారంభించారు. ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంతమంది ముఖ్య అతిథుల సమక్షంలో 12వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్ 14 బాలురు బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం ఆనందంగా ఉందని, ఫెన్సింగ్ కాంపిటీషన్ పోటీలకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుండి సుమారు 200 మంది విద్యార్థులు వచ్చారని, న్యాయ నిర్ణేతల సమక్షంలో అండర్ 14 కేటగిరీలో ఈ పోటీలు వ్యక్తిగత మరియు జట్టు విభాగాల్లో ఫాయిల్, సబర్, ఏపీ కేటగిరీలో నిర్వహించామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహరా మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, న్యాయ నిర్ణేతలు, కోచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేశారు. అండర్ 14 స్టేట్ ఫెన్సింగ్ కాంపిటీషన్ పోటీలు లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించడం హర్షణీయమని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో మనకి 12th ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ జరుగుతుందండి. సో ఈ ఈవెంట్కి అక్రాస్ ద స్టేట్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 200 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ కోచెస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఈరోజు జరిగే టోర్నమెంట్లో మనకి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో ముఖ్యంగా 3 కేటగిరీస్ ఉంటాయండి. సేబర్ అని, ఇప్పి అని, అలాగే ఫాయిల్ అని చెప్పి. దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో ఒక టీం బాయ్స్ నుంచి అలాగే గర్ల్స్ నుంచి టీమ్, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేషనల్స్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తారండి. సో ఆ నేషనల్ టోర్నమెంట్ వచ్చేసి మనకి మణిపూర్లో హోస్ట్ చేస్తున్నారు. ఈరోజు జరిగే టోర్నమెంట్లో ఎవరైతే టాప్ వచ్చారో వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ మణిపూర్లో జరిగే నేషనల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ సతీష్ గారు, హూ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఆల్సో సెక్రటరీ కృష్ణమోహన్ గారు, అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ ప్రిన్సిపల్ మ్యామ్ ఆల్సో వందనా బోహ్రా ఫర్ ఆర్గనైజింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఇన్ అవర్ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్. థ్యాంక్ యూ ఆల్.